హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆహారానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఏమంటామో వాటిని సెంటెన్సెస్‌గా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. వాటిలో ముఖ్యంగా కుళ్ళిన ఆహారం, లేకపోతే కుళ్ళిన పళ్ళు, కుళ్ళిన కూరగాయలు, ఇంకా కుళ్ళిన ఆలోచనలు, కుళ్ళు జోకులు, అలాగే మిగిలిపోయిన ఆహారం, లేకపోతే చద్దన్నం. వీటిని ఏమంటామో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నోటిఫికేషన్ బెల్‌ని క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. సో, కుళ్ళిపోయిన ఆహారం అని చెప్పడానికి మనం రాటెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఈ ఆహారం కుళ్ళిపోయింది. ఇది కుళ్ళిపోయిన ఆహారం అని చెప్పాలంటే మనం చాలా రకాలుగా చెప్పొచ్చు. దిస్ ఫుడ్ ఈజ్ రాటెన్ అంటే ఇది కుళ్ళిపోయింది. దిస్ ఈజ్ రాటెన్ ఫుడ్ అన్నా ఒకటే. అలాగే ఇంకా బెటర్‌గా చెప్పాలంటే దిస్ ఫుడ్ హాస్ గాన్ రాటెన్. దిస్ ఫుడ్ హాస్ గాన్ రాటెన్. దిస్ ఫుడ్ హాస్ గాన్ ఆఫ్. అంటే ఇది పోయింది అంటుంటాం కదా! పోయింది, పాడైపోయింది అని చెప్పడానికి దిస్ ఫుడ్ హాస్ గాన్ ఆఫ్. అలాగే దిస్ ఫుడ్ హాస్ గాన్ బ్యాడ్ అన్నా కూడా కుళ్ళిపోయింది, పాడైపోయింది అని అర్థం. అలాగే దిస్ ఫుడ్ ఈస్ స్టార్టింగ్ టు గో రాటెన్ అంటే కుళ్ళిపోవడం మొదలైంది. స్టార్ట్ అయిందని చెప్పడానికి దిస్ ఫుడ్ ఈస్ స్టార్టింగ్ టు గో రాటెన్ ఇలా చెప్పొచ్చనమాట. అలాగే ఈ యాపిల్ పండు చాలా అన్ని రకాలుగా కుళ్ళిపోయింది. చాలా కుళ్ళిపోయింది. ఎందుకు పనికిరాదని చెప్పడానికి దిస్ యాపిల్ ఈస్ రాటెన్ టు ద కోర్. టు ద కోర్ అంటే టు ఎన్ ఎక్స్‌ట్రీమ్ డిగ్రీ అని. అంటే తీవ్రంగా, అన్ని రకాలుగా అని చెప్పడానికి మనం కోర్, టు ద కోర్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేస్తాం. సో, ఫ్రూట్స్ క్విక్‌లీ గో రాటెన్ ఇన్ హాట్ వెదర్. జనరల్‌గా సమ్మర్‌లో అయితే తొందరగా పళ్ళు కుళ్ళిపోతుంటాయి అని చెప్తుంటాం గదా! సో, అలా చెప్పడానికి ఫ్రూట్స్ క్విక్‌లీ గో రాటెన్ ఇన్ హాట్ వెదర్. సో, ఇలా చెప్పొచ్చనమాట. అలాగే నీ ఆలోచన బాలేదు. నీ ఐడియా కుళ్ళు ఐడియా. అంటే వెరీ బ్యాడ్ అని చెప్పడానికి గూడా మనం రాటెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ పర్సనల్లీ థింక్ ఇట్స్ ఎ రాటెన్ ఐడియా. ఐ పర్సనల్లీ థింక్ ఇట్స్ ఎ రాటెన్ ఐడియా. అలాగే ఇట్స్ ఎ రాటెన్ జోక్ అని కూడా అనొచ్చు. కుళ్ళు జోకు అని చెప్పడానికి గూడా మనం రాటెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. అలాగే డికేయింగ్ అన్న వర్డ్‌ని కూడా రాటెన్‌కి బదులుగా యూజ్ చేయొచ్చు. అంటే రాటెన్ అన్న వర్డ్‌కి సినోనిమ్స్ అంటే సమానార్థాలనిచ్చే కొన్ని వర్డ్స్ ఏంటంటే డికేయింగ్, డికేడ్, బ్యాడ్, డీకంపోజ్డ్, ఫ్రైట్‌ఫుల్, ఆఫుల్, టెర్రిబుల్, అట్రాషియస్. అట్రాషియస్ అన్నా వెరీ బ్యాడ్, అన్‌ప్లెజెంట్ అనే అర్థం. సో, ఈ వర్డ్స్ అన్నిటిని రాటెన్‌కి బదులుగా మనం యూజ్ చేయొచ్చు. సో, అలాగే హి ఈజ్ ఎ రాటెన్ యాక్టర్ అంటే చాలా చెత్త యాక్టర్ అంటున్నాం. అలా చెప్పడానికి అంటే వెరీ బ్యాడ్ అని. అంటే అతని క్వాలిటీ లేదు అతని యాక్టింగ్‌లో అని చెప్పడానికి మనం హి ఈజ్ ఎ రాటెన్ యాక్టర్. అలాగే హి ఈజ్ ఎ రాటెన్ సింగర్. హి ఈజ్ ఎ రాటెన్ కుక్. చాలా చెత్తగా వంట చేస్తాడు అని చెప్పడానికి హి ఈజ్ ఎ రాటెన్ కుక్. సో, రాటెన్ అన్న వర్డ్‌ని ఇలా కూడా మనం వ్యక్తిని మనం డిస్క్రైబ్ చేయడానికి గూడా మనం రాటెన్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఇదే వర్డ్‌ని మనం ఇంతవరకు చెప్పుకున్నవి మనం యాడ్జెక్టివ్‌గా ఎలా యూజ్ చేయొచ్చో చెప్పుకున్నాం. ఇప్పుడు యాడ్వర్బ్‌గా గూడా ఇది ఎలా యూజ్ చేయొచ్చో ఒక సెంటెన్స్ ద్వారా చూద్దాం. హిస్ ఫ్రెండ్స్ స్పాయిల్డ్ హిమ్ రాటెన్ అంటే ఇక్కడేంటి రాటెన్ అంటే వెరీ మచ్ అని. చాలా అంటే చాలా చెడగొట్టేశారు. ఫ్రెండ్స్ బాగా చెడగొట్టేశారు అతన్ని చెప్పడానికి హిస్ ఫ్రెండ్స్ స్పాయిల్డ్ హిమ్ రాటెన్ ఇక్కడ యాడ్వర్బ్ అనమాట. సో, ఇక్కడ రాటెన్ అంటే వెరీ మచ్ అని. అలాగే మనకేదైనా ఒక వస్తువు నచ్చలేదనుకోండి, లేకపోతే ఒక జాబ్ నచ్చకపోయినా మనం రాటెన్ అన్న వర్డ్‌ని అంటే మనం కోపంలో ఉన్నప్పుడు గూడా ఈ వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. అదెలా అంటే ఐ డోంట్ వాంట్ యువర్ రాటెన్ మనీ. నీ చెత్త డబ్బు నాకక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ రాటెన్ మనీ. అలాగే ఐ డోంట్ వాంట్ దిస్ రాటెన్ జాబ్ ఎనీ మోర్ ఆర్ ఎనీ లాంగర్. నాకీ చెత్త జాబ్ నాకవసరం లేదు. అంటే నాకు ఈ జాబు నచ్చట్లేదు అని చెప్పడానికి గూడా మనం రాటెన్ అన్న వర్డ్‌ని ఈ రకంగా గూడా యూజ్ చేయొచ్చు. ఇక స్టేల్. స్టేల్ అంటే ఫ్రెష్ కాని ఆహారం అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మనం తెలుగులో చద్ది అన్నం అంటుంటాం. చద్దన్నం అంటుంటాం. అలా చెప్పడానికి అంటే కుళ్ళిపోయిందని కాదు ఫ్రెష్ కానిది అని. అంటే కొద్దిసేపటి క్రితంగానే మనం ఓపెన్ చేసి అలాగే ఉంచేస్తే మనం ఇది ఫ్రెష్ కాదు అంటుంటాం. లేకపోతే ఇది నిన్న చేసింది
స్టేల్ ఫుడ్ చద్దన్నం అంటుంటాం. అలా చెప్పడానికి స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ స్టేల్ ఫుడ్ అంటే చద్దన్నం అని అర్థం అన్నమాట. సో, స్టేల్, స్టేల్ అన్న వర్డ్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే చద్దన్నం అంటే ఒక రకంగా చెప్పాలంటే పాతబడిపోయిన అని చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ కాని వస్తువుల గురించి చెప్పేటప్పుడు కూడా స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. అంటే చద్దన్నం అంటే స్టేల్ ఫుడ్, స్టేల్ రైస్ ఇలా. ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ బ్రెడ్ ఈస్ గోయింగ్ స్టేల్. సో, ఇది స్టేల్ అయిపోతూ ఉంది. అంటే చద్ది పడిపోతూ ఉంది అని చెప్పడానికి బ్రెడ్ ఈస్ గోయింగ్ స్టేల్. అంటే ఇది తెచ్చి 1, 2 రోజులు అయిపోయింది గదా! అని అర్థం. అలాగే ర్యాప్ ద బ్రెడ్ అప్ వెల్ ఆర్ ఇట్ విల్ గో స్టేల్. సో, ఇట్ విల్ గో రాటెన్ అంటే కుళ్ళిపోతుంది అని. ఇట్ విల్ గో స్టేల్ అంటే సద్ది పడిపోతుంది. అంటే ఫ్రెష్‌గా ఉండదు. ఫ్రెష్‌నెస్‌ని కోల్పోతుంది అని చెప్పడానికి. ర్యాప్ ద బ్రెడ్ అప్ వెల్ అంటే బాగా కవర్ చేసి, ర్యాప్ చేసి పెట్టు ఆర్ ఇట్ విల్ గో స్టేల్. సో, దాని ఫ్రెష్‌నెస్ అనేది పోతుంది అని చెప్పడానికి మనం ఇక్కడ స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తుంటాం. అలాగే ఏదైనా ఒక రిలేషన్‌షిప్ కూడా మనకు బోర్ కొట్టేస్తూ ఉందనుకోండి. అప్పుడు గూడా మనం స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్‌షిప్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే జాబ్ గూడా కావచ్చు. న్యూస్ కావచ్చు, జోక్స్ కావచ్చు. మనం స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. అంటే బోరింగ్‌గా ఉంటే, అంటే ఇంట్రెస్ట్ లేకుండా, అంత ఎక్సైటింగ్‌గా లేకున్నా ఉన్న మనం స్టేల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే దేర్ మ్యారేజ్ హాడ్ గాన్ స్టేల్. వాళ్ళకు వాళ్ళ వివాహ బంధం అనేది బోర్ కొట్టేసింది అని చెప్పడానికి దేర్ మ్యారేజ్ హాడ్ గాన్ స్టేల్. అలాగే థాట్ స్టేల్ న్యూస్ అది పాత న్యూసే. అంటే పదే పదే వింటూ వస్తున్నాం కదా! సో, స్టేల్ న్యూస్ అంటే పాత న్యూస్. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పకు అని. స్టేల్ జోక్స్ నేను నీ స్టేల్ జోక్స్‌తో విసిగిపోయా అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకే. సో, పదే పదే ఎందుకు చెప్తున్నావు? చెప్పిందే ఈ జోక్ చాలా సార్లు చెప్పావు గదా! అని చెప్తుంటాం. సో, ఆ వాక్యాన్ని మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకే. ఇంకా ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇన్ ద జాబ్ షీ ఫెల్ట్ స్టేల్ అండ్ నీడెడ్ ఎ చేంజ్. సో, 10 ఇయర్స్ జాబ్ చేశాక ఆమెకు స్టేల్ అంటే ఏంది? బోర్‌గా ఫీల్ అవుతుంది. ఆమెకు బోరింగ్‌గా ఉందన్నమాట. అని చెప్పడానికి స్టేల్ అంటున్నాం. సో, అండ్ షీ నీడెడ్ ఎ చేంజ్. ఆమెకు ఒక చేంజ్ అనేది కావాలనుకుంటుందని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, ఈ స్టేల్ అన్న వర్డ్‌కి సినోనిమ్స్ ఏంటంటే అంటే సమానార్థాన్నిచ్చే వేరే పదాలను గూడా మనం యూజ్ చేయొచ్చు. అవేంటంటే స్టీరియోటైప్డ్. స్టీరియోటైప్డ్ అంటే ఏంటి? అదే చెప్పిందే చెప్తూ, లేకపోతే చేసిందే చేస్తూ ఉంటే మనం స్టీరియోటైప్డ్ అంటుంటాం. సో, ఇంకా బోరింగ్, ఓల్డ్, మస్టీ, యూజువల్, టైరింగ్, డల్, డస్టీ, ఆర్డినరీ, ట్వైస్ టోల్డ్ అంటే చెప్పిందే చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు మనం ట్వైస్ టోల్డ్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చన్నమాట. మిగిలిపోయిన ఆహారం అని చెప్పడానికి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే లెఫ్ట్ ఓవర్స్ అని కూడా అనొచ్చు. లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయినవి అని నౌన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గివ్ ద లెఫ్ట్ ఓవర్స్ టు ద డాగ్. మిగిలిపోయినవి కుక్కకేసేయని చెప్పడానికి గివ్ ద లెఫ్ట్ ఓవర్స్ టు ద డాగ్. అలాగే కీప్ ఎనీ లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ ద నెక్స్ట్ డే. మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్‌లో ఉంచు రేపటి కోసం అని చెప్పడం. అలాగే ఇంకో రకంగా చెప్పాలంటే కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ లెఫ్ట్ ఓవర్స్. సో, ఇలా చెప్పొచ్చనమాట. సో, లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయినవి అని. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.